లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని నెల 12న కరీంనగర్ నుంచి ప్రారంభిస్తామని బీఆర్ఎస్ నేతలు వినోద్, గంగుల కమలాకర్ తెలిపారు. ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభ స్థల ఏర్పాట్లను నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన కరీంనగర్ అంటే కేసీఆర్కు సెంటిమెంట్ జిల్లా అని చెప్పారు. ఇక్కడ నుండి ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుందని చెప్పారు. ఈ సభకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ప్రజలు తరలివస్తారని మాజీ ఎంపీ వినోద్ తెలిపారు. 12వ తారీఖు నాడు మార్చి 12 నాడు సాయంకాలం పూట ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ జరపబోతున్నాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి అంటే 7 శాసనసభ నియోజకవర్గాల నుండి ప్రతి గ్రామం నుండి మరి ప్రజలు తరలి వస్తున్నారు. ఈ సభలో కేసీఆర్ గారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి గులాబీ జెండా నాటి టీఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎందుకు గెలవాలి, పార్లమెంట్లో గులాబీ జెండా ఎందుకు ఉండాలి అనేటువంటి దానిపైన చాలా స్పష్టంగా మరి వారు వివరించబోతున్నారు. కాళేశ్వరంలో మేడిగడ్డ ప్రాజెక్టు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు 80,000 కోట్ల అంచనాలుంటే మేడిగడ్డ ప్రాజెక్టు 3,500 కోట్లు మాత్రమే. 3,500 కోట్ల ఈ బ్యారేజ్లో 86 పిల్లర్లు ఉంటే 2 పిల్లర్ల దగ్గర సమస్య వస్తే యావత్తు కాళేశ్వరం ప్రాజెక్టే పనికిరాదు అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చిత్రీకరిస్తున్నారు. ఎవరు నేరం చేస్తే వాళ్ళని శిక్షించవలసిందే, తప్పు చేసిన వాళ్ళని ఎవరిని క్షమించద్దు ఈ ప్రభుత్వం. 12వ తారీఖు నాడు సాయంకాలం ఇదే కాలేజ్ గ్రౌండ్ నుంచి మళ్ళీ శంకరావం చేయడం జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికలకు శంకరావం స్టార్ట్ చేస్తుంది. అందులో భాగంగా 12వ తారీఖు నాడు మా అధినేత కేసీఆర్ గారు ఈ కరీంనగర్ నుంచే స్టార్ట్ చేశారు కాబట్టి మళ్ళీ ఫలితాలు డెఫినెట్గా మా పార్టీకి అనుకూలంగా ఉంటాయని చెప్పి భావిస్తున్నాం. ప్రజలు డెఫినెట్గా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఉన్న పరిస్థితికి అనుగుణంగా కేసీఆర్ మా నాయకుడు కావాలని చెప్పేసి బ్యాలెట్ ద్వారా మళ్ళా ప్రజలు బహిర్గతం చేసే అవకాశం ఉన్నది కాబట్టి అందుకే ఈ యొక్క ఎస్ఆర్ఆర్ కాలేజీలో మేము స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి